ఓకే సార్, మాట్లాడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మరి ఈ 2025 సంవత్సరము అక్టోబర్ నెల 12వ తారీఖున ప్రత్యేకమైనది ఏమిటి అంటే, ఈరోజు మరి పాస్టర్స్ డేగా అనగా దైవ సేవకుల రోజుగా మరి ఈ దినమున మరి జ్ఞాపకం చేసుకున్న సేవకులను జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల్లో జరిగిన సంఘటనలను బట్టి, వారి జీవితాల్లో జరిగిన ఆశీర్వాదాలను బట్టి ఈ దినమున సంతోషించే వారమై ఉన్నాం. అనేక మంది సేవకులు మరి వారి మొదటి దినాల్లో ఎంతో కష్టపడినారు. అయితే ప్రభు మహాకృపను బట్టి దేవుడు వారిని ఆశీర్వాదించాడు. మరి అద్భుత రీతిగా ఈ దినమున సేవకులను మరి అనగా సేవకుల దినోత్సవంగా జ్ఞాపకం పెట్టుకునే భాగ్యాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి ఎంతో రుణస్థుడనై ఉన్నాను నేను కూడా. అందులో భాగంగా మరి నన్ను ఒక సేవకునిగా దేవుడు చేసుకున్నాడు. అందుకే ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాటను బట్టి, తల్లి గర్భం నందే మరి పిండంగా రూపించబడక మునిపే నేను మిమ్మల్ని ప్రతిష్ఠించుకొని ఉన్నాను అని చెప్పి ఇర్మియా భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అనేక మంది సేవకులు వారి ప్రాణాలు అర్పించి దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని మరి ప్రభు పని చేస్తూ ఉన్నారు. మరి యావత్ ప్రపంచంలో ఉన్న సేవకులందరూ కూడా ప్రభు పేరిట మరొకసారి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీకందరికీ హ్యాపీ పాస్టర్స్ డేగా నిండు వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.